కాంప్లెక్సిటీ డిఫికల్టీ పరంగా రియాక్ట్ జేకి సంబంధించినంత వరకు దిస్ ఈజ్ ద హైయెస్ట్ కాంప్లెక్సిటీ టాపిక్ అనేసి కన్సిడరేషన్. అంటే ఇక్కడికి వచ్చాము అని అనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు మొత్తం ఒక ఫ్లో మీకు క్లియర్గా అర్థమైపోయింది అంటే ప్రోగ్రామెటికల్గా మీరు మేనేజబుల్ పొజిషన్లో ఉన్నారని అర్థం. థియరిటికల్గా అంటే ఇంక మనం వర్చువల్ డామో అవి ఇవి చూసి నేర్చుకోవాలి ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి. బట్ ప్రోగ్రామ్ పరంగా కోడింగ్ పరంగా ఒక క్రౌడ్ ఆపరేషన్ కానీ మనం దీంతో ఈ ఫ్లోలో కానీ కంప్లీట్ చేయగలిగితే ఒక 70 to 80% ఐ కెన్ సే దట్ యు ఆర్ రెడీ టు గో అండ్ ఫైట్. పర్టికులర్లీ రియాక్ట్ అప్లికేషన్ దీంట్లో అన్నీ కవర్ అవుతుంది. హుక్స్ కవర్ అవుతుంది, అసింక్రోనస్ కాల్స్ కవర్ అవుతుంది, పుట్ టు, పోస్ట్ టు, గెట్ టు, డిలీట్ అన్ని ఏపీఈ కాల్స్ కవర్ అవుతుంది. సో ఎవ్రీథింగ్, డేటా పంపడాలు, తేవడాలు, తెచ్చిన తర్వాత డేటాని డిస్ప్లే చేయడాలు, ఎడిట్ చేయడాలు, డిలీట్ చేయడాలు సకలము అనుకోండి. అండ్ కన్సిడరేషన్ ప్రకారం దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ది రియాక్ట్ అప్లికేషన్ అనేసి. సో ఇక్కడికి వచ్చాను అంటే నేను అందుకే రెడెక్స్ ఇంప్లిమెంటేషన్ నేను లాస్ట్ సెషన్ అనుకుండేది. ఓకే, సో ప్రస్తుతం నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాను, రెడెక్స్ అసింక్ డెమో అనేసి. సో లెట్ మీ స్టార్ట్ దట్, npm స్టార్ట్. సో అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ రెడెక్స్ని ఇన్స్టాల్ చేయాలి మన అప్లికేషన్లో. మనం నేను ఆల్రెడీ చేసాం. ఫస్ట్ స్టెప్ మనం ఒక స్టోర్ క్రియేట్ చేసుకోవాలి. app.jsలో సోర్స్లో ఏదో ఒక ఫోల్డర్ పేరు పెట్టుకోండి రెడెక్స్కి. దీంట్లో store.js కాన్స్ట్ స్టోర్ ఈక్వల్ టు, బట్ రెడెక్స్కి సంబంధించినటువంటి ఏమీ మనం ఇన్స్టాల్ చేయలేదు కదా, ఫస్ట్ ఓపెన్ చేసేస్తాం మనం. సో మన ప్రీవియస్ అప్లికేషన్లో ఉంటుంది మనం ఏమేమి కావాలి అనేసి. ఓకే, వేరే ఫోల్డర్లో ఉందా? సరే, ఫైన్. How to install Redux in React application. ఈ స్టెప్ అయిపోయింది. Now we need to install Redux.js toolkit, React Redux. Copy this. Perfect, we are good. Now let's create the store. Const store equal to create store. మనం ఏమేమి ఇన్స్టాల్ చేసాం? Redux toolkit, React Redux, Redux create configure store కదా, configure store. So with the help of this configure store, reducer, empty object, ఒక బ్లాంక్ స్టోర్ క్రియేట్ చేసుకున్నాను. లెట్ మీ గో టు index.js. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ ది ప్రొవైడర్. ఇంపోర్ట్ కావట్లేదా? ఇంపోర్ట్ రియాక్ట్ రెడెక్స్ నుంచి ప్రొవైడర్ని తీసుకుంటున్నాను. ప్రొవైడర్ ఈ ప్రొవైడర్లో స్టోర్ ఈక్వల్ టు స్టోర్. సో ఆడ నుంచి ఎక్స్పోర్ట్ చేయలేదు కాబట్టి ఇష్యూ, ఎక్స్పోర్ట్ స్టోర్.
సో స్టోర్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఫార్ సో గుడ్, నో ఎర్రర్స్. సో కావాల్సిన డిపెండెన్సీని ఇంపోర్ట్ చేసుకున్నాను, స్టోర్ని క్రియేట్ చేసుకున్నాను. నౌ మేబీ ఫస్ట్ we will start with the users. సో క్రియేట్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఫామ్స్, ఎందుకు ఊరికి దాని దగ్గర పోయేది. ఏదో ఒక అప్లికేషన్ తీసుకున్నాం మన దగ్గర మినీ ప్రాజెక్ట్స్లో, ఈకామర్స్ స్టోర్లో index.html. Convert the following template as React.js component. మీరు చేయకండి, ఇలా కొంచెం ప్రాక్టీస్ చేయండి, పర్లేదు. Right. Tailwind. Okay, meanwhile we will create some slice for that. E-commerce cart .js const rename slice equal to create slice method, name వచ్చి e-commerce cart, initial state కదా, initial state empty array, reducers an empty object. ఇది మనకు కావాల్సినటువంటి స్లైస్. This slice I am going to add to the store. So I need to export this, export dot reducer. Now go to store. I think we are good, and goose. So default import కాబట్టి e-commerce cart లో నుంచి e-commerce slice ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫార్మాట్ ఓకే. సో ఫార్ సో గుడ్, నో ఎర్రర్స్. ఒక స్లైస్ క్రియేట్ చేశాను, ఈ-కామర్స్ స్లైసు, దాన్ని మన ప్రాజెక్ట్లో యాడ్ చేసుకున్నాను. సో గో అండ్ గెట్ ది కాంపోనెంట్ కోడ్ e-commerce cart.jsx. components ఓకే. సో దీంట్లో మన లాజికల్ అంతా మనం రాస్తాము. సో మనకు అవసరం లేదు ఇదంతా. we will do all the logic code.
let's go to app.js, get rid of everything. So మనం one by one issues fix చేస్తాం. Product name is not defined, so we need that product name ఒకటి, product price 2, button okay object అయితే. So const product set product equal to an object, use state with an object, product name, product price. So const object product లో నుంచి destructure ద్వారా I will be taking these details: product name, product price. So set product name, set product price is not defined. Okay, fine, let's fix that. This product name kada, so we need to have the handle change function. Const handle change equal to, so have the handle change here. Okay, we need handle add product function. Const handle add product. Okay, products is not defined, that should be an array. Const products set products equal to use state handle remove product లేదంట. Const handle remove product, total price కూడా లేదంట. Const total price set total price equal to use perfect. Too fixed an error on them. Why it is throwing some error? Okay, got an on the okay. So tailwind కాలేదా, tailwind CSS CDN link. To public index. Perfect.
So we have component ready. So we will ask create some JSON for the above component. Okay, copy this. మన local server కి వద్దాం. This is what on local server. So let me run the local server. JSON server -watch db.json. మన API ready. Okay, now నార్మల్గా యాక్షన్స్ అంటే జస్ట్ ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రం రిటర్న్ చేస్తుంది. యాక్షన్స్లో API కాల్ చేయాలంటే దానికని సెపరేట్ యాక్షన్ చేయాలి, అసింక్ యాక్షన్ అని చెప్పి దాన్ని క్రియేట్ చేయాలి. లెట్ మీ గో టు మన స్లైస్. ఇక్కడ కాన్స్ట్ గెట్ ప్రొడక్ట్స్ అసింక్ యాక్షన్ ఈక్వల్ టు క్రియేట్ అసింక్ థంక్ అని ఒక మెథడ్ ఉంది. దాన్ని ఉపయోగించి మనం డేటాను తెస్తాం. is going to have a callback function. This will be an async and const response equal to fetch await const data equal to await response.json దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి మనం. we are going to use from the component. So go to the component. సో మనం ఒక స్లైస్ క్రియేట్ చేసాం. స్లైస్లో API నుంచి డేటా తేవడానికి అసింక్రనస్ యాక్షన్ ఒకటి క్రియేట్ చేసాం. ఇది సింటెక్స్, అది సింటెక్స్. ఇది మనం ఇచ్చే పేరు, ఇది రిడక్స్ టూల్ కిట్ నుంచి వాడు ఇచ్చే మెథడు. ఆ మెథడ్ లోపల ఆ అసింక్రనస్ యాక్షన్కి ఒక నేమ్ ఇస్తాము, తర్వాత ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్లో డేటా రాస్తాం. ఇది దాని యొక్క సింటెక్స్. సో ఇప్పుడు దీన్ని నేను కాంపోనెంట్ నుంచి కాల్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు ద కాంపోనెంట్. యాక్షన్ కాల్ చేయాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ, ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ది const dispatch use dispatch అనే హుక్ ద్వారా మనం యాక్షన్ డిస్పాచ్ చేయబోతున్నాం. సో ఇక్కడ యూస్ ఎఫెక్ట్ కాంపోనెంట్ లోడ్ అయిన తర్వాత
ఈ యూస్ ఎఫెక్టివ్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ డిస్పాచ్ గెట్ ప్రోడక్ట్స్ సింక్ యాక్షన్ని ఈ నుంచి డిస్పాచ్ చేస్తుంది. ఓకే, లెట్స్ సీ. ఓకే, మళ్ళీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలైతే నేను. సో ఐ హ్యావ్ ద డేటా ఇన్ ఈకామర్స్ కార్ట్. ఏపీ నుంచి డేటా వచ్చింది. దీనిని వచ్చిన డేటాని హ్యాండిల్ చేయడానికి వేరే ఒక లాజిక్ రాయాలి ఇంకా స్లైస్లో. జస్ట్ ఏపీఐ కాల్ వచ్చినంత కాంపోనెంట్లో డేటా రాదు. సో ఇక్కడికి వెళ్ళి స్లైస్లోకి వెళ్ళి ఇక్కడ రెడ్యూసర్స్లో ఎక్స్ట్రా రెడ్యూసర్స్ అని ఇంకొక ఆబ్జెక్ట్ లోపల నువ్వు ఐ థింక్ ఇస్ ఇట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ builder dot add case సో ఈ పేరు ఇవ్వాలి. సింటాక్స్ ఏంటి? యాడ్ కేసులు పెండింగ్. కరెక్ట్. ఓకే, మీరు ఏం కన్ఫ్యూజ్ అవుతున్నా నేనేమి చేయలేను. మీరు ప్రాక్టీస్ చేసేందుకు నేను ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ జస్వంత్ బాడీ లాంగ్వేజ్, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. Dot fulfilled. This is how we get the data. Action dot payload. Action and payload. State dot payload. I mean state to payload. So state to action, state loading, state error message, fulfilled loading statics. Okay, ఇది data. State to మరియు action. Okay, state to action. State dot cart data equal to action dot payload. I think అదే కదా. Perfect. సో ఈ పర్టిక్యులర్ యాక్షన్ని కాంపోనెంట్ నుంచి ట్రిగ్గర్ చేస్తాం. కాంపోనెంట్ నుంచి ట్రిగ్గర్ చేసినప్పుడు ఇది ఏపీఈ నుంచి డేటా తెచ్చి స్టేట్కి రిటర్న్ చేస్తుంది. అలా స్టేట్కి రిటర్న్ చేసినటువంటి డేటా ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. దీన్ని ట్రిగ్గర్ చేసేది కాంపోనెంటు,
తర్వాత ఇది సర్వర్కి వెళ్ళి డేటా తెచ్చి లైన్ నెంబర్ 8లో రిటర్న్ చేస్తూ ఉంది డేటాని. అలా రిటర్న్ చేసిన డేటా ఇక్కడ యాక్షన్ డాట్ పేలోడ్ రూపంలో వచ్చి స్టేట్ డాట్ కార్ట్ డేటా అనే పేరుతో దీంట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు హిమ్మర్ ఓన్లీ సపోర్ట్స్ సెట్టింగ్ ఇన్ అర్రే ఇండెక్స్. నేనేం తప్పు చేస్తున్నాను? లైన్ నెంబర్ 7లో కార్ట్ డేటా state dot statics ఇది కాదు. యాడ్ కేస్ బిల్డర్ యాడ్ కేస్ ఇక్కడ స్టేట్ తీసుకుంటున్నాను. స్టేట్ డాట్ లోడింగ్ ఈక్వల్ టు స్టేట్ డాట్ ఫుల్ఫిల్డ్లో స్టేట్ టు యాక్షన్. డేటా అయితే వచ్చింది. కామర్స్ లైన్ నెంబర్ 17లో వచ్చేసింది. స్టేట్ డాట్ కార్ట్ డేటా ఓకే, జస్ట్ స్టేట్కి అసైన్ చేసేసాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు లైన్ నెంబర్ 17లో డేటా వచ్చేసింది. దీన్ని మనం ఇప్పుడు కాంపోనెంట్లో రిసీవ్ చేసుకోవాలి. కాంపోనెంట్లో రిసీవ్ చేసుకోవాలి అంటే we need to go to component, const cart data equal to use selected callback function. It will take the state డాట్ ఇండెక్స్లో ఏం పేరు ఇచ్చాము దానికి, ఈకామర్స్ కార్ట్. Now let's see console.log cart data. Okay. నెట్వర్క్లో అయితే డేటా వచ్చేసింది, ఎందుకు రావట్లేదు? Can you check this slice? Oh, okay. I should have returned it. Return action.payload. That's my mistake.
ఎస్, ఈకామర్స్ కార్ట్లో అది అవైలబుల్ వచ్చేసింది. సో నా గో టు ద కాంపోనెంట్, వచ్చిన తర్వాత I will just copy these products, then delete this. So total get total price. So create a function, const get total price, products dot reduce okay, total malachutangana. That is not a matter at all. I will see that total price difference. Okay, basically em chesam, step number 1 store create chesam. Intaru baane arthamaindi sir, fine. Step number 2 slice create chesam, koncham kashtapadinam but arthamaindi. Ikkadi nunchi mem tappenam. You can understand, but మీ పైన జాలి చూపించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నాది. ఎందుకంటే ఇంకోసారి అడుగుమా. ప్రీ డిఫైన్డ్ అది స్లైస్లో వాడు వాడే పదాలు. సో అసింక్రనస్ కాల్ ఈ పర్టికులర్ కాల్ కాంపోనెంట్ నుంచి ట్రిగ్గర్ అవుతుంది. కాంపోనెంట్ ట్రిగ్గర్ అవ్వంగా ఇది డేటా తెచ్చిన తర్వాత ఏం పని చేయాలి అనే కోడ్ ఎక్స్ట్రా రెడ్యూసర్లో రాస్తారు. ఈ ఎక్స్ట్రా రెడ్యూసర్లో బిల్డర్ అనేటటువంటి డిఫాల్ట్ స్టేట్ ఆర్గ్యుమెంట్ మనం తీసుకొని ఆ బిల్డర్ లోపల యాడ్ కేస్ అనేటటువంటి మెథడ్ లోపల రాస్తాం. ఒకవేళ ఏపీఈ కాల్ డేటా తెచ్చేస్తే ఫుల్ఫిల్ అయిపోతే ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ ఫంక్షన్లో వస్తుంది డేటా ఎక్కడి నుంచి, ఈడ మీరు రిటర్న్ చేసే డేటా. ఈ డేటా ఇక్కడ యాక్షన్ డాట్ పేలోడ్ రూపంలో వస్తుంది. ఇక్కడ రిటర్న్ అయ్యే డేటా స్టోర్లోకి పోతుంది, స్టోర్లో పోయి కూర్చుంటుంది. ఈ డేటా కాంపోనెంట్లో యూజ్ సెలెక్టర్ ద్వారా డేటాను తీసుకొని వచ్చి ప్రోడక్ట్స్ అనే వేరియబుల్లో పెట్టుకొని దాన్ని డిస్ప్లే చేస్తాం. ఇంతటితోనే ఆపుతాను నేను. దీన్ని ప్రాక్టీస్ చేయండి. మిగిలిన 9 కూడా ఫినిష్ చేసి పెట్టండి రేపటికి. సో అట్లీస్ట్ అర్థం కాకపోయినా రిపీట్ చేస్తే ఒక కంటెస్ట్ వన్ అవుతుంది. బట్ రెండో అప్లికేషన్కి 3వ అప్లికేషన్కి మీకు క్లారిటీ వస్తుంది. డోంట్ వరీ. కొంచెం కాంప్లెక్సే. నేను ముందుగానే టైటిల్ కూడా డిస్క్లైమర్ కూడా ఇచ్చేస్తాను కదా, ఏం జరిగినా నాకు బాధ్యత కాదు, ఏం అర్థం కాకపోయినా నన్ను బ్లేమ్ చేయకూడదు అనేసి స్టార్టింగ్ నేను ఎంత పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చిన రాజమౌళి మూవీలో మాదిరి అంతా కల్పితమే అనేసి. ఎందుకంటే ఇది ఉండేదే అంతే. కాబట్టి ప్రాక్టీస్ చేసి చూడండి. ఐ థింక్ ఐఎమ్ డ్యామ్ షూర్ దట్ అర్థం అవుతుంది. 1-2 సార్లు కాస్త ఒకదానితో ఒకటి సంబంధం లేదని అనిపించినా దీనిని అర్థమయ్యేలాగా చెప్పే సరళమైన భాష నా దగ్గర కూడా లేదు, లేకపోతే చెప్పేవాడిని. కాంపోనెంట్ ద్వారా ఈ పోర్షన్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ పోర్షన్ ట్రిగ్గర్ అయినప్పుడు ఇది పిక్చర్లోకి వస్తుంది. అంతే కదా తేడా.
ఇక్కడ చూడండి ఈ పేరు మ్యాచ్ అయింది. ఇది ఫుల్ఫిల్ అయినప్పుడు అక్కడి నుంచి డేటా తెచ్చి రిటర్న్ చేయమన్నాను. అలా రిటర్న్ చేసేది స్టోర్కి పోతుంది. స్టోర్లో ఉండే ప్రతి డేటాని కాంపోనెంట్ కనెక్ట్ చేసి తీసుకుంటుంది. స్టోర్ అప్డేట్ అయిన నెక్స్ట్ సెకండ్ కాంపోనెంట్గా డేటా వస్తూ ఉంటుంది. ఓకే, నేను ఎడిట్ డిలీట్ అప్డేట్ చెప్పడం లేదు, జస్ట్ గెట్ చేసి చూపించాను. ఇదే అలాగా మిగిలిన 9 ప్రాజెక్టులు కూడా గెట్ చేసి చూపించేసి దెన్ వీ కెన్ గో ఫర్ ది ఎడిట్ అండ్ డిలీట్ ఫంక్షనాలిటీ. ఓకే, ఫైన్.